నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. 2014లో మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక కేంద్ర మంత్రి ఉద్యమానికి తలొగ్గి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. సరే, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత అందరూ కూడా ఒక వ్యాఖ్యానైతే చేస్తున్నారు. అదేంటంటే కూడా బొద్దింకలు విజయం సాధించాయి, మోదీ ఓడిపోయారు అని. మోదీ ఓడిపోలేదు, కాసింత వెనక్కి తగ్గారు. బొద్దింకలు గెలవలేదు, విద్యార్థులు గెలిచారు. దీని రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. బొద్దింకలకి విద్యార్థులకి ఏంటి తేడా? విద్యార్థులే కదా, విద్యార్థుల పేరిట కదా బొద్దింకలు చేసినటువంటి ఉద్యమము అని అందరూ అనవచ్చు. కరెక్టే, ఎస్ కరెక్ట్. విద్యార్థుల పేరిట బొద్దింకలు ఉద్యమం చేశాయి, కానీ విద్యార్థులు గెలిచారు, బొద్దింకలు పూర్తిగా గెలిచాయని మనం అనుకోవడానికి వీల్లేదు అని నేను చెప్తున్నాను. బొద్దింకలు అణిచివేయాలనుకుంటే, ఈ బొద్దింకల పేరిట ఉన్నటువంటి కాక్రోచ్ పార్టీని అణిచివేయాలనుకుంటే అణిచివేసేవాళ్ళే. కానీ ఇది కేవలం కాక్రోచెస్కి పరిమితం కాలేదు, సామాన్య సగటు విద్యార్థులకు కూడా ఈ ఉద్యమం చేరింది. అండ్ ఇదొక ఎమోషనల్ అంశంగా, మొత్తం దేశవ్యాప్తంగా ఇదొక ఎమోషనల్ అంశంగా మారిపోయింది. అందుకోసమే మోదీ వెనక్కి తగ్గడం జరిగింది. అండ్ ఆయన వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకు అనంటే కనుక, నిజానికి జూన్ 28వ తేదీ నుంచి జూలై 18వ తేదీ 19వ తేదీ వరకు కూడా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో అదే జంతర్ మంతర్ దగ్గర పెద్దగా జనాలు లేరు. కేవలం 100, 200, 500, మహా అయితే 1000 మంది దాకా మాత్రమే జనాలు ఉన్నారు. కానీ జూలై 18వ తేదీన ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ని ఆ జంతర్ మంతర్ వేదిక నుంచి తరలించి సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్పించారో, ఆ తర్వాత చలో సంసద్కి పిలుపునిచ్చారు, పార్లమెంటుకి మార్చిగా వెళ్లాలని పిలుపునివ్వడంతో అప్పుడు ప్రతిపక్షాలు కూడా రంగంలోకి దిగడంతో జూలై 21వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముందుకు వెళ్ళడము, అండ్ జూలై 20వ తేదీన లాఠీచార్జ్ జరగడము, చలో సంసద్ పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఘర్షణాయుత వాతావరణం ఢిల్లీలో నెలకొనడము, దీంతో పరిస్థితి మొత్తం చేజారిపోయింది. అప్పటి వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కాక్రోచ్ పార్టీకి పెద్దగా మద్దతు లేదన్న అభిప్రాయం ఉంది. సడన్గా 2 రోజుల్లోనే అది బొద్దింకల స్థాయి నుంచి పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఎమోషనల్ అంశం స్థాయికి చేరుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అండ్ దీని నుంచి నిజానికి కేంద్ర ప్రభుత్వము నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి, మార్చుకోవాల్సిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగని ఇవాళ బొద్దింకలు నేనేం తక్కువ చేయట్లేదు, విద్యార్థుల్ని కూడా నేను తక్కువ చేయాలని అనుకోవట్లేదు. ఇది విద్యార్థుల 100% విద్యార్థుల ఘన విజయమే. సో ఇందులో అసలు ఫస్ట్ ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది మనం చూద్దాము. అసలు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో వాళ్ళు చేసిన డిమాండ్లలో ముఖ్యంగా మొదటి డిమాండ్ ఒకటి ఏంటంటే, నీట్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది మొదటి డిమాండ్. రెండో డిమాండ్, విద్యార్థులు చనిపోయినటువంటి విద్యార్థులకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపరిహారం చెల్లించాలి అనేది రెండవ డిమాండ్. మూడవ డిమాండ్, ఈ అంశంపైన విస్తృత స్థాయిలో పార్లమెంట్లో చర్చ జరగాలి అని, అండ్ విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి అని. ఈ 3 అంశాల వరకు కూడా వాళ్ళు మూడిట్లో 2 అంశాలని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర మంత్రులు సోనం వాంగ్చుక్కి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రమే ఇంకో 3 రోజులు ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది. అండ్ అంతేకాదు, అండ్ ప్రస్తుతం ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ఎందుకు ఇక దిగక తప్పని పరిస్థితి వచ్చింది అని అంటే కనుక, మళ్ళీ సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి సోమవారం మళ్ళీ ఈ ఉద్రిక్తత కొనసాగితే, మళ్ళీ చలో పార్లమెంట్ కనుక వస్తే, అంటే ఇన్ని రోజులు ఈ విద్యార్థుల్ని ఆపే ప్రయత్నం చేయడము, వాళ్ళని ఏదో సప్రెస్ చేసినట్టుగా ఒక భావన రావడము, దీని చుట్టూ తానే రాజకీయాలు తిరుగుతాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా అసలు ఏమీ జరగకుండా చేస్తారు కాబట్టి దీని విషయంలో వెనక్కి తగ్గినట్టుగా కనబడుతోంది. అండ్ అంతేకాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఈవెన్ జాతీయవాదుల్లో కూడా 2 భావనలు వచ్చాయి. ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనక్కర్లేదు అనే భావన ఉంటే, ఇంకొక వైపు ఇదే జాతీయవాదుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోతుంది కదా అనే భావన కూడా వ్యక్తమైంది. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఇందులో మేజర్గా ఒక 4-5 అంశాలు ఉన్నాయి. తప్పులు ఎక్కడ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది నేను చెప్తాను. అండ్ నిజానికి సవరించుకోవాల్సిన అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇదే కాక్రోచ్ పార్టీ రాబోయే రోజుల్లో ఎటువంటి ఉద్యమాలకు తెరతీసే అవకాశం ఉందో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ తప్పులు ఏంటి అని అంటే కనుక, జూన్ 28వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు అసలు పరిస్థితి అదుపులోనే ఉంది. అక్కడ పెద్దగా జనాలు లేరు, పెద్దగా వాళ్ళకి మద్దతు లేదు కాక్రోచ్ పార్టీకి అనే అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే అదే సమయంలో సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. క్షీణిస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఎవరైనా ఒక్కరినో ఇద్దరినో మధ్యవర్తులుగా పంపించి ఉంటే
ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనే అభిప్రాయం కూడా ఉంది. నిజానికి అప్పుడు ఆ రోజున్న పరిస్థితిలో కాక్రోచ్ పార్టీ చాలా వీక్ అయిపోయింది, చాలా బలహీనంగానే ఉంది. జూలై 18 తర్వాతనే అది బలం పుంజుకుంది. నిజానికి అంతకుముందు బలహీనంగా ఉంది. ఆ రోజు వాళ్ళు ఎగ్జిట్ ఎలా అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భం అది. మమ్మల్ని ఎగ్జిట్ చేయండి అని కోరుకుంటున్న సందర్భమే మనకు స్పష్టంగా కనిపించింది. నిజానికి కేంద్ర మంత్రులు ఎవరైనా వెళ్ళి ఉంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని పక్కన పెట్టి మిగతా ఏవైతే అంశాలు ఉన్నాయో, నష్టపరిహారం చెల్లించడము, లేకపోతే పార్లమెంట్లో చర్చించడము, ఇట్లాంటి 2-3 అంశాలు కనుక ఒప్పుకొని ఉంటే ఆ రోజే సమస్య పోయేది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించేవాడు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించగానే వెళ్ళిపోయేవాడు. కానీ సోనం వాంగ్చుక్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తరువాత 2 రోజుల తర్వాత లాఠీ చార్జు ఇవన్నీ జరిగిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర జనాలు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించినా ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర మాత్రం ఇంకా ప్రొటెస్టులు కొనసాగుతున్న పరిస్థితి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి వచ్చింది. సో మీడియేషన్ కనుక జరిపి ఉంటే పరిస్థితి కొంత చేజారిపోయేది కాదేమో అనే అభిప్రాయం ఉంది. ఇక రెండోది వాట్ అబౌట్ ట్రీ. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము అద్భుతాలు చేస్తోంది 2014 తర్వాత. అంతకు ముందంతా కూడా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకొని రంగాల్ని ఈరోజు నిజంగా అభివృద్ధిలో దూసుకుపోయేలా చేస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది. అన్ని రంగాల్లో కూడా స్పష్టమైన మార్పు కనబడుతోంది గతంతో పోల్చితే. ఈవెన్ ప్రపంచ దేశాల మెప్పును కూడా పొందుతున్నారు నరేంద్ర మోదీ. అండ్ అటు ప్రపంచ దేశాల మెప్పును పొందుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేస్తూ ఉన్నారు. కానీ ఆయా వర్గాల ప్రజలకు కమ్యూనికేట్ చేయాల్సిన విధానంలో కమ్యూనికేట్ చేయడంలో విఫలమవుతూనే వస్తున్నారు. నేను స్పష్టంగా ఈ మాట చెప్తున్నాను. నేరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఓవైపు లెఫ్ట్ ఎకో సిస్టమ్ నేరేటివ్స్ని బిల్డ్ చేస్తూ ఉంటే ఇటువైపు నేరేటివ్ బిల్డ్ చేయడంలో వెనకబడుతున్నారనే స్పష్టంగా మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే బీజేపీ ఐటీ సెల్ అంటారా, బీజేపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ అంటారా, వాళ్ళకి సంబంధించిన సిస్టమ్ ప్రజలకు కనెక్ట్ అయ్యే వర్గాల్ని, ప్రజలతో ఉన్నటువంటి వర్గాల్ని తమ వైపు తిప్పుకోవడంలో, వాళ్ళ కాన్సెన్సస్ బిల్డ్ చేయడంలో ఎక్కడో విఫలమవుతోంది. అదే సమయంలో ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది. అప్రూవల్ రేటింగ్స్ బాగున్నాయి, బయట ప్రపంచ దేశాలు పొగుడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాగానే ఉంది అనే భావనలో బీజేపీ ఉందేమో అనిపిస్తోంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే వాట్ అబౌట్ ట్రీ అంటారు. అంటే ప్రతి దానికి కూడా మరి దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అని మాట్లాడుతున్నాం మనం. నేను కూడా నిజంగా చెప్పాలంటే నేను కూడా ఆ తప్పులు చేశాను చాలా వీడియోల్లో. ఏంటి అని అంటే నిజానికి అవి నిజాలు కూడా, అబద్ధాలు కూడా కాదు. ఇప్పుడు నరేంద్ర మోదీని లేదా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని అంటున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న విషయాల గురించి మాట్లాడుతుంటే మనం ఎప్పుడు కూడా కంపారిటివ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అది నార్మల్. ఏదైనా విషయం వచ్చినప్పుడు నిజంగానే యూపీఏ ప్రభుత్వ టైంలో ఏం జరిగింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయని మనం మాట్లాడుతుంటాం. వాట్ అబౌట్ దిస్, వాట్ అబౌట్ దట్ అనేది ఎప్పుడు కూడా వచ్చేదే. ఇది అనాలిసిస్లో కంపారిటివ్ అనాలిసిస్ అనేది జనరల్గా జరుగుతుంది. కానీ ఈ వాట్ అబౌట్ ట్రీ నిజానికి ఈ రోజున్న యువతరానికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే దానికి ఒక టెక్నికల్ రీజన్ ఉంది. ఇదేంటి అని అంటే కనుక ప్రస్తుతం జెన్జీ అని చెప్పబడుతున్న వాళ్ళు 1997 తర్వాత పుట్టిన వాళ్ళు జెన్జీ అంటారు. 1997 2012 మధ్య పుట్టిన వాళ్ళని. నేను 96 తీసుకుందాం కట్ ఆఫ్ కింద. ఈరోజు 2026లో మనం ఉన్నాం. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1996 అనుకుంటే కనుక 96లో జన్మించిన వాళ్ళు ఈరోజు 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులు. సో 96లో పుట్టిన వాళ్ళు వాళ్ళ 30 ఏళ్ళు అని అంటే కనుక ఈరోజు అక్కడ జంతర్ మంతర్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 30 లోపల ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా చెప్పాలంటే. సో అంటే ఈ 30 ఏళ్ల లోపు ఉన్నవాళ్ళు 96లో పుట్టిన వాళ్ళు అని అంటే కనుక సరిగ్గా వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. అంటే 18 సంవత్సరాలు నిండింది 2014లో. సరిగ్గా మోదీ గారు ప్రధానిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించే ఆ 2014 ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి ఓటు వేసే అవకాశం వాళ్ళకి వచ్చింది. అంటే 18 ఇయర్స్ అప్పుడే వాళ్ళకి నిండాయి. ఇంకా చెప్పాలంటే ఆ టైంలోనే అనుకోరాదు, 95లో పుట్టిన వాడు కూడా అప్పుడే ఓటేసినట్టు. సో ఫస్ట్ టైం ఓటర్స్ అంటే ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చిన వాడికి ఈరోజు కాంగ్రెస్ పరిపాలన తెలియదు, యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు, కమ్యూనిస్టు పరిపాలన అంతకంటే తెలియదు. సో కమ్యూనిస్టులు ఏం చేశారో కూడా తెలియదు, వాళ్ళ భావజాలం తెలియదు. కమ్యూనిస్టు భావజాలం వల్ల ఈ దేశం ఎంత నష్టపోయిందనే అవగాహన కూడా చాలా తక్కువ. ఈవెన్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్లు ఏం జరిగాయి, ఆ టైంలో ఉన్నటువంటి అవినీతి ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, బాంబ్ బ్లాస్ట్లు జరిగిన విధానాలు, ఆ రోజు ఉన్నటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి ఇబ్బందులు, ఇవేవి కూడా ఈ యంగ్స్టర్స్కి తెలిసే అవకాశం చాలా తక్కువ. అండ్ వాళ్ళకు తెలిసింది కూడా కొన్ని నెరేటివ్స్ ద్వారా తెలుసుకున్నదే కానీ స్వీయ అనుభవంలో వాళ్ళకు ఉండదు. ఉంటే వాళ్ళ పేరెంట్స్కి స్వీయ అనుభవంలో ఉంటుంది. సో ఇప్పుడు 2014 తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళే ఈరోజు ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నటువంటి వాళ్ళు. 30 ఏళ్ల లోపు ఉన్నవాళ్ళు అని అంటే నిజంగా మాట్లాడితే వాళ్ళే. సో వాళ్ళకి ఎవరికి కూడా కాంగ్రెస్ పాలన తెలియదు, కమ్యూనిస్టుల పాలన తెలియదు. కానీ
నెరేటివ్ మొత్తం బీజేపీ కానీ మొత్తం జాతీయవాదుల నెరేటివ్ అంతా కూడా ఈరోజు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడం కంటే కూడా గతంలో ఏం జరిగిందో చెప్తూ ఉన్నాం. వాట్ అబౌట్ ట్రీకి వెళ్ళిపోతున్నాం. సో దట్ ఈ జెన్జీకి కరెక్ట్గా కమ్యూనికేట్ కాలేదు అనేది కూడా ఇంకొక అంశం ఏంటి అని అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజు ఉన్నటువంటి యువకులు వాళ్ళు తమ గోడు వినాలని కోరుకుంటారు అండ్ వాళ్ళు చాలా ఎమోషనల్గా కూడా ఉంటారు. ఏదైనా విషయం ఉంది అని అంటే కనుక వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తే కనుక ఆ నిర్ధారణను పట్టుకొని అట్లాగే మొండి పట్టుదలతో ఉండే యువకులు ఎక్కువగా ఉంటారు. ఈవెన్ మన ఇళ్లలో కూడా చాలామంది జెన్జీని మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళను ఒప్పించే క్రమంలో వాళ్ళ భాషలో వాళ్ళకు కమ్యూనికేట్ చేసే వ్యవస్థ ఈరోజు బీజేపీ దగ్గర లేకుండా పోయింది. వాళ్ళ భాషలో కమ్యూనికేట్ చేయడం అంటే ఏంటి అర్థం అంటే కనుక ఈరోజున్న మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా సీనియర్లు చాలా పెద్దవాళ్ళే. కానీ వాళ్లకు కనెక్ట్ అయ్యే విధంగా రెజనేట్ చేసుకునే విధంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నటువంటి లీడర్షిప్ని వాళ్ళు కోరుకుంటారు అండ్ వాళ్ళ మాటలు వినాలని కోరుకుంటారు. ఆ వినే ఒక అవకాశం ఈసారి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో కనిపించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పినట్టు అనేక కాన్స్పిరసీలు ఉన్నాయి, విదేశీ కుట్రలు ఉన్నాయి, చాలామంది దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను వాటికి వెళ్ళట్లే. సామాన్య యువకుల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. కొంత న్యూట్రల్గా విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళను సరిగ్గా అవుట్ రీచ్ అవడంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో, వాళ్ళకి చెప్పడంలో ఎక్కడో విఫలమయ్యారనేది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏం చేశారో వివరించే విషయంలో చాలా వరకు వెనకడుగు వేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఇంకా ఇందులో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు సంబంధించిన పాత్ర గురించి మాట్లాడవచ్చు. అండ్ ఈవెన్ తల్లిదండ్రులు వాళ్ళకున్నటువంటి ఆస్పిరేషన్స్ని పిల్లలపైన రుద్దుతున్న వ్యవహారాల గురించి మనం మాట్లాడవచ్చు. అండ్ నిజంగా కూడా ఈ తరం పిల్లల వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ కూడా ఉంది. కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఫలితాలు సాధించాలనే ఒక తపన కనబడుతోంది. అండ్ అంతేకాదు మార్కెట్స్ పెరిగిపోయాయి. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో పరిణామాలు సెకండ్లలో మనకు అర్థమవుతున్నాయి. అండ్ ఇట్లాంటి టైంలో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉన్న టైంలో సో వాళ్ళకి కమ్యూనికేట్ చేయడంలో ఎక్కడో మిస్టేక్ జరిగిందేమో అనేది నా అభిప్రాయం. అఫ్కోర్స్ యాంటీ నేషనల్ ఫోర్సెస్ చేయాల్సిన పని మనం కమ్యూనికేట్ చేయనప్పుడు, జాతీయవాదులు వాళ్ళకు విడమర్చి చెప్పనప్పుడు అఫ్కోర్స్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళని చేరదీస్తాయి, వాళ్ళని తప్పుదోవ పట్టిస్తాయి. ఇది గతంలో కూడా మనం చూసాం. మావోయిస్ట్ ఉద్యమాల్లోకి వెళ్ళిన వాళ్ళు యంగ్స్టర్స్ చాలామంది యంగ్ ఏజ్లోనే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కొంతమంది చెప్తూ ఉంటారు యంగ్ ఏజ్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు లేకపోతే హృదయం లేనట్టు, యంగ్ ఏజ్ తర్వాత కూడా నీ కమ్యూనిస్టు సిద్ధాంతాలు కొనసాగిస్తే మెదడు లేనట్టు అని. నిజానికి హృదయం అనే అంశం ఎందుకు వచ్చిందంటే ఎమోషనల్గా ఉంటారు కాబట్టి, ఏదైనా సరే ఎమోషనల్గా తీసుకుంటారు కాబట్టి ఆ ఏజ్లో ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎక్స్ప్లాయిట్ చేస్తోంది కూడా. ఇక నెక్స్ట్ ఏం చేసే అవకాశాలు ఉంది, ఈ పర్టికులర్ యూత్ ఏం చేసే అవకాశం ఉంది అని అంటే కనుక ఉద్యోగులపైన వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమాలు బిల్డ్ చేసే అవకాశం ఉంది, ఇంకా ఏవైనా చేయవచ్చు. ఈ చేసే క్రమంలో ప్రభుత్వం మార్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, లీడర్షిప్లో రీషఫుల్ జరగాలి. ఇప్పుడున్న మంత్రుల్లో రీషఫుల్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు ఇవి కమ్యూనికేట్ చేయడానికి ముందుకు రావాలేమో, బికాజ్ ఆయన యంగ్స్టర్. ఇంకోవైపు రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళతోటి ఈ విషయాల్ని కమ్యూనికేట్ చేయించాలి. అండ్ రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు లేకపోతే తేజస్వి సూర్య లాంటి వాళ్ళను మంత్రివర్గంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం అంటే కేవలం బడా నాయకులు, పెద్ద వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ మాత్రమే కాదు, యంగ్ ఫేసెస్ హూ కెన్ కమ్యూనికేట్ వెల్, వీళ్ళని ముందు పెట్టాల్సిన అవసరం కనబడుతోంది. అండ్ ఈసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే అలాంటి కోణంలోనే ఆలోచిస్తారు. ఎందుకంటే బికాస్ నితిన్ నబీన్ని జాతీయ అధ్యక్షుడు చేయడం అంటే కూడా అదే మెసేజ్. బట్ ఏమైనా సరే స్టైల్ మాత్రం పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అండ్ దీని నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటుందా అండ్ పద్ధతిని మార్చుకుంటుందా, రాబోయే రోజుల్లో ఈ బొద్దింకల ఉద్యమాన్ని ఎలా ఎదుర్కొంటుంది, అండ్ ప్రతిపక్షాలు చేసేటువంటి ఈ రాద్ధాంతాన్ని లేదా ప్రతిపక్షాలు క్రియేట్ చేయాలనుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేకతని ఎలా అధిగమించగలుగుతుంది, ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.